పెడతాడు. నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు, అంగలారుస్తావు చూడు, పాపాన్ని అసహించుకుంటావు చూడు, మూలుగుతావు చూడు, దాన్ని బాగా గుర్తిస్తాడు. గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు. నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాలనుకుంటాడు, చూడగోరతాడు. ఒక భక్తుడు ఇలా పాడాడు, మీకు తెలుసు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. హల్లెలూయా. ఏం కోరికయా? పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రాం. నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి. పేతురు పత్రికలో చెప్పావు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని. మేము పరిశుద్ధత సాధన చేస్తుంటే ఈ పనికి మాలిన శరీరం ఏమో పాపానికి లాగుతుంది. ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము, నిన్ను చేరలేము, నిన్ను చూడలేము. ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి, నిన్ను చేరాలి, నిన్ను చూడాలనేమో మనసు ఆశ. నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది. ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అయింది ప్రభు, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కలేను కానీ నువ్వే ఎక్కించన్నాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా? ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు. మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని, ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు. ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు, సాధించుకొని ఉన్నారు. ఇప్పటికే కొంతమంది మీలో, ఇంకా కొంతమంది కింద